కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ కీర్తిస్తున్నాను. ఈ ఉదయకాలం కూడా మీ వాక్యాన్ని బోధించటానికి, మీ బిడ్డలు వినటానికి మీరు కృప చూపెట్టారు. ఎంతోమంది బిడ్డలు మీ వాక్యం విని బలపడుతూ ఉన్నారు స్వామి, స్థిరపడుతూ ఉన్నారు. మీ బిడ్డల పట్ల మీరు కనికరాన్ని చూపెట్టి ఒక అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి కుటుంబంలోని వారు రక్షించబడటానికి, ప్రతి మోకాలు నీ నామంలో మోకరించుటకు, ప్రతి పెదవి నిన్ను స్తుతించుటకు కృప దయచేయండి. అద్భుతాలు ఆశ్చర్యములు చేసే దేవుడు మీరు. దయచేసి మీరే గొప్ప కార్యాలు జరిగించమని మీ బంగారు పాదముల మీద పడి మొరపెట్టుకుంటున్నాను స్వామి. మీరే కార్యము జరిగించమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 27వ వచనం. మే మాసం 8వ తారీఖు 2025 గురువారం. ప్రియులారా, అతడు ఇశ్రాయేలీయులను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోనులో 7 సంవత్సరములను, యెరూషలేములో 30 సంవత్సరములను అతడు ఏలెను అని వాక్యము సెలవిస్తుంది. దేవుని పిల్లలుగా మీకు ఒక ముఖ్య ప్రకటన. మదనపల్లి ఈడిపల్లి నందు ఇమ్మాన్యుయల్ ప్రార్థనా గోపురం నందు దైవ సేవకుల సదస్సు ఉన్నది. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి అనుకునేటటువంటి బిడ్డలు దయచేసి మీరు రావాలని మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత యవనస్తుల సదస్సు కూడా ఉంది. యవనస్తులు కూడా వచ్చి ప్రభులో మీరు బలపడాలి అని. VBS ఉంది. చిన్నపిల్లలు 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నటువంటి బిడ్డలకు VBS క్లాసెస్ జరుగుతాయి. కాబట్టి దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ఆసక్తి కలిగిన బిడ్డలు మే మాసం 15 నుండి 30వ తారీఖు వరకు వరుసగా జరుగుతాయి. దయచేసి మే మాసం 15 నుండి 30వ తారీఖు వరకు ఆసక్తి కలిగిన బిడ్డలు ఈ నెంబర్ని సంప్రదించాలని మనవి చేస్తూ ఉన్నాను. 9444661008 ఈ నెంబర్ని సంప్రదించండి. కొంతమందికే మేము ఏర్పాటు చేశాము. తొందరగా మీ పేర్లు నమోదు చేయించుకోవాలని మనవి చేసుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. దావీదు రాజైన తరువాత ఇశ్రాయేలీయులను ఏలిన కాలము 40 సంవత్సరాలు. హెబ్రోనులో 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను అతడు ఏలెను. ప్రియులారా, గమనించాలి, హెబ్రోను అను మాటకు సహవాసమని అర్థం. యెరూషలేము అనే మాటకు విశ్రాంతి అని అవసరం. తాను ఏలిన స్థలములు హెబ్రోను అంటే సహవాసం. దావీదు రాజైనప్పటికీ దావీదు రాజుతో సహవాసము మానుకోలేదు. రాజుతో దేవునితో సహవాసాన్ని ఆయన అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు. దేవుని ఎప్పుడూ మరవలేదు. రెండవది,
యెరూషలేములో కూడా ఆయన పరిపాలన చేశాడు. యెరూషలేము అంటే విశ్రాంతి. ప్రభుల వారు ఈ రీతిగా ప్రపంచానికి బోధన చేశాడు. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్తమైన ప్రజలారా, నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని చెప్పాడు. ఆ రీతిగా దావీదు గారు తాను తన ప్రజలు విశ్రాంతి, పాపం విడిచిపెట్టి పవిత్రంగా జీవించాలి అనే మంచి ఉద్దేశంతో మహాదేవునికి, భూమి ఆకాశములను కలగజేసిన గొప్ప దేవునికి, ఆకాశము సింహాసనము, భూమి తన పాదపీఠంగా చేసుకొని ఉన్న ఆ గొప్ప దేవునికి ఒక మందిరాన్ని కట్టాలి. ప్రజలందరూ కూడా ఆ మందిరానికి వెళ్ళి పాపక్షమాపణ పొందాలి. ప్రజలందరూ పరిశుద్ధంగా జీవించాలి అనే గొప్ప ఉద్దేశాన్ని కలిగి దావీదు గారు ఒక పరిపాలన చేశాడు. హెబ్రోనులో 37 సంవత్సరాలు, యెరూషలేములో 33 సంవత్సరాలు, మొత్తము 40 సంవత్సరాలు ఆయన రాజ్య పరిపాలన చేశాడు. అతడు వృద్ధాప్యమునకు వచ్చినప్పుడు ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిమిలో మరణము పొందాడు. ప్రియులారా, ఆయన వృద్ధాప్యానికి వచ్చినప్పుడు బైబిలు సెలవిస్తుంది, ఐశ్వర్యము ప్రభావము కలిగి మంచి ముదిమిలో మరణించాడు. అంటే అతని తరువాత అతని కుమారుడైన సొలొమోను అతని మారుగా రాజయ్యాడు. ఇశ్రాయేలీయులకు రాజైన దావీదు గారు ఆయన ఐశ్వర్యవంతుడు, తర్వాత ప్రభావము కలిగిన వాడు. ఆయన ముదిమి కాలంలో నెమ్మదిగా మరణించాడు. ఆయన తరువాత ఆయన కుమారుడు రాజయ్యాడు. దావీదు కంటే ముందు దేవుడే ఒక వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఏర్పాటు చేశాడు. ఆయన పేరు సౌలు. అయితే సౌలు ముదిమి కాలంలో నెమ్మదిగా చనిపోలేదు. ఫిలిష్తీయులతో యుద్ధం చేసి తాను తన పిల్లలు యుద్ధంలో చనిపోయారు. ఆ తర్వాత తన కుమారుడు యోనాతాను చాలా గొప్పవాడు. ఆయన రాజు కాలేకపోయాడు. ప్రియులారా, కారణం ఏమిటి అని అడిగితే అన్నీ కాదు, ఒక్క విషయాన్ని చెప్తాను. అమాలేకీయుల మీదికి యుద్ధానికి వెళ్ళి ఆ అమాలేకీయుల దేశంలో అన్నింటినీ చంపివేయమన్నాడు. అందరినీ అంటే వృద్ధులను, యవనస్తులను, మధ్య వయస్కులను, చిన్నవారిని, పాలు తాగేవారిని, పాలిచ్చువారిని అందరినీ చంపేయమన్నాడు. పశువులను కూడా, పక్షిని కూడా, జీవమున్న దేన్ని కూడా వదిలిపెట్టద్దు, చంపేయమన్నాడు. అమాలేకీయుల మీదికి యుద్ధానికి వెళ్ళి ఆయన అందరినీ చంపాడు. అయితే ఆయన చేసిన పెద్ద పొరపాటు, ప్రజలందరినీ చంపేశాడు. అయితే బక్కగా ఉన్న పశువులను చంపేశాడు. క్రొవ్విన వాటిని, ఎడ్లను, గొర్రెలను తెచ్చుకున్నాడు. తనకు విజయం వచ్చేదని దేవునికి ఆయన బలి అర్పించటానికి ప్రవక్తకు కబురు పెట్టాడు. ఆయన ప్రవక్త గారు ఆలస్యమైన కారణాన తానే బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అయితే ప్రవక్త గారు వచ్చిన తర్వాత కోపపడ్డాడు. ఎందుకంటే ఆ పశువుల శబ్దాలు వినిపించాయి, రంకెలు వినిపించాయి. ఇదేమిటని సమూయేలు ప్రవక్త సౌలును అడిగితే,
నీ దేవుడైన యెహోవాకు బలి ఇవ్వటానికి క్రొవ్విన వాటిని కొన్నింటిని తెచ్చాను అని చెప్పాడు. అప్పుడు ప్రవక్త గారు చెప్పారు, నీవు క్రొవ్విన వాటిని బలి అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము అని చెప్పాడు. అనగా దేవుని మాట వినని కారణాన సౌలులో నుండి దేవుని ఆత్మ పోయి వెరిపించే ఆత్మ అతనిలోనికి వచ్చాది. ఇప్పుడు తాను బాగా డిస్టర్బ్ అయిపోయాడు. ఆయన మీదకి వచ్చిన వెరిపించే ఆత్మను తొలగించటానికి దావీదు గారు సితారాను తీసుకెళ్ళి వాయిస్తూ పాటలు పాడుతూ ఆయనలోని దురాత్మను తొలగించేవాడు. అయితే దావీదు మీద విషపు చూపు ఉంది. విషపు చూపు దావీదుని చంపాలని దావీదు మీద పగబెట్టి దావీదుని వేటాడినట్టుగా అరణ్యాల వెంబడి ఆయన్ను తరుముకుంటూ వెళ్ళారు. అంటే వెరిపించే ఆత్మలో పగ ఉంది. వెరిపించే ఆత్మలో ఎన్నో చెడు కార్యాలు ఉన్నాయి ప్రియులారా. కాబట్టి మొదటి రాజు సౌలు భయంకరంగా చనిపోయాడు. రెండవ రాజు దావీదు చాలా నెమ్మదిగా మరణించాడు. మరి మన మరణం ఎలాగుంటుందో రేపు ధ్యానిద్దాం.